వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఒక హిందీ సినిమా ఇవాళ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంది. సో ఈ మధ్యకాలంలో కొత్త తారలు నటించినటువంటి ఒక సినిమా దేశంలో 20 కోట్ల రూపాయల పైగానే నెట్ కలెక్షన్ సాధించడం అనేది ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడో మనం కహో నా ప్యార్ హై అనేటువంటి హృతిక్ రోషన్, అమీషా పటేల్ జంటగా నటించినటువంటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఒక ప్రేమ కథ ఆ స్థాయిలో మళ్ళీ విజయం సాధించడం అనేది ఇప్పుడే చూస్తున్నామని చెప్పేసి సినిమా విశ్లేషకులు కానివ్వండి, ట్రేడ్ వర్గాల వాళ్ళు కానీ చెప్తూ ఉన్నారు. ఆ సినిమా పేరు సయ్యారా. సో అందులో ఇద్దరూ కూడా కొత్త తారలే నటించారు. అహాన్ పాండే హీరో, అనీత్ పడ్డా హీరోయిన్. సో మనం ఎప్పుడూ కూడా ఈ పేర్లను విని ఉండలేదు. ఈ అహాన్ పాండే ఎవరో కాదు, చంకీ పాండే సోదరుడి కొడుకు, అంటే అనన్య పాండేకి కజిన్. అతను ఎప్పుడూ కూడా ఏ సినిమాలో కూడా నటించలేదు. ఇక హీరోయిన్ అనీత్ పడ్డా, ఇదివరకు ఆ అమ్మాయి ఏదో ఒక సినిమాలో నటించింది, హీరోయిన్గా కాదు. ఫస్ట్ టైము ఆమె హీరోయిన్గా ఈ సినిమాతోటే మన ముందుకు వచ్చింది. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్, బాలీవుడ్లోని అగ్ర నిర్మాణ సంస్థ, దాని అధినేత ఆదిత్య చోప్రా, ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా. అలాగే మోహిత్ సూరి. సో మోహిత్ ఇదివరకు ఏక్ విలన్ అనేటువంటి సినిమాతో చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. అలాగే అతనే తీసినటువంటి ఆషికీ 2 సినిమా, అంటే ఆషికీకి సీక్వెల్గా వచ్చినటువంటి సినిమా. ఆ సినిమా ద్వారా కూడా ఇద్దరు తారలు మనకు పరిచయం అయ్యారు. సో ఆషికీ రేంజ్లో హిట్ కాకపోయినప్పటికీ కూడా ఆషికీ 2 మంచి విజయాన్ని సాధించింది. అందులో హీరో హీరోయిన్గా పరిచయమైనటువంటి ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ ఇద్దరూ కూడా ఆ తర్వాత కాలంలో మంచి పేరు సంపాదించుకున్నారు. శ్రద్ధా కపూర్ అయితే ఒక స్టార్ హీరోయిన్గా ఎదిగిపోవటం మనకు తెలుసు. సో ఆదిత్య రాయ్ కపూర్ కూడా పెద్ద స్టార్ కాకపోయినప్పటికీ కూడా తనకంటూ కూడా ఒక ఇమేజ్ని సంపాదించుకున్నాడు. తనదైనటువంటి ఒక ముద్రను వేశాడు సినిమా మీద. మరి మనం ఇందాకే చెప్పుకున్నట్టుగా కహో నా ప్యార్ హై తర్వాత ఆ స్థాయి విజయం ఒక లవ్ స్టోరీ సాధించింది బాలీవుడ్లో అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. ఎందుకని ఈ సినిమా అంత ఘన విజయం సాధించింది? నిజానికి సినిమా విడుదలకు ముందు ఈ సయ్యారా అనే సినిమాకి ఎక్కువగా దర్శక నిర్మాతలు ప్రమోషన్ కూడా చేయలేదు. ఒక సాధారణమైనటువంటి ప్రమోషనే చేశారు. అలాగే హీరో హీరోయిన్లు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ప్రేక్షకులు ఈ సినిమా మీద విపరీతమైనటువంటి ఆసక్తిని కనబరిచారు. అందుగురించే IMDbలో సైతం ఈ సినిమా రిలీజ్కి ముందు మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్ టాప్ 10లో కూడా చోటు సంపాదించుకుంది. ఎలా నటిస్తారు ఏంటి తెలియదు. అయినప్పటికీ కూడా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగే, అంటే రేపు సినిమా విడుదలవుతుండగా ముందు రోజు 4 కోట్ల రూపాయల విలువైనటువంటి టికెట్లు ఆన్లైన్ ద్వారా అమౌంట్ అవ్వటం అనేది అందరినీ కూడా సర్ప్రైజింగ్ గురి చేసిందని చెప్పాలి. సో సినిమా రిలీజ్ అయింది, మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్ అంటారు కదా, అలాంటి కలెక్షన్స్ 21.25 కోట్ల రూపాయల నెట్ని దేశీయంగా ఈ సినిమా సాధించింది అని చెప్పేసి ట్రాకింగ్ సైట్ అయినటువంటి శాక్ నిల్క్ తెలియజేసింది. ఇక మొదటి రోజే అలా ఉంటే రెండో రోజు నిన్న శనివారం మొదటి రోజుకు మించినటువంటి కలెక్షన్స్ 26.25 కోట్ల రూపాయల నెట్ని దేశీయంగా సాధించిందని చెప్పేసి గణాంకాలు తెలియజేశాయి. అంటే 2 రోజుల్లోనే 47.5 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ సాధించడం ద్వారా సయ్యారా సినిమా ఒక చరిత్రనే సృష్టించిందని చెప్పాలి. సాధారణంగా కొత్త హీరో హీరోయిన్లు నటించినటువంటి సినిమాలు అంటే వాళ్ళు ఎవరో తెలియకపోవచ్చు, కానీ కొన్ని సినిమాలు బీభత్సమైనటువంటి హిట్ని సాధిస్తాయి. మన తెలుగులోనే చూసాం. చిత్రం అనే సినిమా తేజ డైరెక్ట్ చేశాడు, ఘన విజయం సాధించింది. ఆ సినిమాతోటే ఉదయ్ కిరణ్ హీరోగా మనకు పరిచయం అయ్యాడు. ఆ సినిమాతోటే రీమా సేన్ హీరోయిన్గా పరిచయం అయింది. సో అప్పట్లో అది ఒక సంచలన చిత్రం. అలాగే
జయం అనే సినిమాతోటి నితిన్ కథానాయకుడిగా పరిచయం అయ్యాడు, సదా హీరోయిన్గా పరిచయం అయింది. ఈ రెండూ కూడా లవ్ స్టోరీలే. సో రెండూ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఘన విజయం సాధించాయి. ఆ తర్వాత కాలంలో ఆ సినిమాల్లో నటించిన వాళ్ళకి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టాయి. ఇప్పటికీ నితిన్ ఒక తనకంటూ టైర్ 2 స్టార్గా ఒక ఇమేజ్ని సాధించుకున్నాడు. ఇక సదా చాలా కాలం పాటు హీరోయిన్గా కొనసాగింది. సో పెద్ద పెద్ద డైరెక్టర్ల హీరోయిన్గా మారింది. అపరిచితుల్లో శంకర్ హీరోయిన్ ఆమె, విక్రమ్ సరసన నటించింది. ఆ స్థాయికి ఆమె చేరుకుంది. అట్లాగే చిత్రంతో ఉదయ్ కిరణ్ ఎంత పెద్ద అంటే ఒక యూత్ హార్ట్ థ్రోబ్గా మారిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం, ఆ కాలాన్ని మనం చూసాం. అయితే ఆ తర్వాత కాలంలో తన స్వయం కృతాపరాధము లేదా మరొకటి విధి వశాత్తునో అతను డౌన్ఫాల్ అవటం కెరీర్లో, చివరికి మనకి భౌతికంగా శాశ్వతంగా దూరం అయిపోవటం, అది అతనిది ఒక విషాద గాథ. అలాగే తరుణ్ కూడా నువ్వే కావాలి అనేటువంటి ఒక కాలేజీ లవ్ స్టోరీతోటే అతను కూడా హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఒక మలయాళ సినిమాకి రీమేక్ అయినప్పటికీ కూడా ఆ ఒరిజినల్ సినిమాకి మించి ఇక్కడ అద్వితీయమైనటువంటి కలెక్షన్స్ని సాధించి సో సూపర్ డూపర్ హిట్ అయింది. తరుణ్కి రాత్రికి రాత్రే ఒక స్టార్ ఫాలోయింగ్ని సంపాదించి పెట్టినటువంటి సినిమా అది. సో సేమ్ తర్వాత కథ అతని విషయంలో కూడా మారలేదు. తను కూడా క్రమేపీ డౌన్ఫాల్ అయిపోయాడు. అప్పట్లో వచ్చినటువంటి తన పేరుని కాపాడలేకపోయాడు. సో ఇలా మనం చూసాం. అదే హిందీలో చూడండి, ఖయామత్ సే ఖయామత్ తక్ అనే సినిమాతోటి ఆమిర్ ఖాన్ కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. అది ఒక లవ్ స్టోరీ. జూహీ చావ్లా హీరోయిన్. ఎంత ఘన విజయం సాధించింది ఆ సినిమా. అప్పట్లో అది కూడా దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించినటువంటి సినిమా. హృతిక్ రోషన్ కహో నా ప్యార్ హై తోటి హీరోగా పరిచయం అయ్యాడు. అతను కూడా ఈరోజు ఇప్పటికీ సూపర్ స్టార్గా, ఆమిర్ ఖాన్తో పాటు తను కూడా ఒక సూపర్ స్టార్గా బాలీవుడ్లో రాణిస్తూ ఉన్నాడు. సో మళ్ళీ అలాంటి లవ్ స్టోరీ ఎప్పుడొస్తుందా అని చెప్పేసి జనం ఎదురు చూశారు. ఆషికీ సినిమా, రాహుల్ రాయ్ అందులో కథానాయకుడు, అను అగర్వాల్ హీరోయిన్. అది ఆ రోజుల్లో పెను సంచలనం. సో కాకపోతే అతను వన్ ఫిల్మ్ వండర్లాగా రాహుల్ రాయ్ మిగిలిపోయాడు. తర్వాత అను అగర్వాల్ తను ఒక ప్రమాదానికి గురై ఆమె కూడా సినీ రంగానికి దూరం అయిపోయారు. సో ఇప్పుడు సయ్యారా అనే సినిమాతోటి ఈ అహాన్ పాండే, అనీత్ పడ్డా అనేటువంటి ఇద్దరు న్యూ కమర్స్ హీరోయిన్లుగా పరిచయమై ఒక సంచలనాన్ని సృష్టిస్తూ ఉన్నారు. చాలామంది వీళ్ళని ఎలా పోలుస్తున్నారంటే, సయ్యారాలో అహాన్ పాండే నటన చూసిన వాళ్ళు రణబీర్ కపూర్ నటనతో పోలుస్తూ ఉంటే, అనీత్ పడ్డా నటనని ఆలియా భట్ నటనతో పోలుస్తున్నారు. సో న్యూ కమర్స్గానే వాళ్ళిద్దరూ కూడా ప్రజల హృదయాల్ని దోచుకున్నారని చెప్పేసి మనకి ఆ కలెక్షన్లు బట్టి అర్థమవుతుంది. ఆధునికత సంప్రదాయానికి మధ్య జరిగినటువంటి సంఘర్షణగా ఈ సినిమా కథని సంకల్ప్ సదానా అనే అతను ఈ కథని రాస్తే మోహేశ్వరి దాన్ని తెర మీద గొప్పగా ఆవిష్కరించాడు. సో ఇది ఈ సినిమా మేకింగ్ కూడా అలాగే ఒక సర్ప్రైజింగ్గానే జరిగిందని చెప్పాలి. ఫస్ట్ టైము యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రాకి ఈ సినిమా కథని వినిపించడానికి మోహిత్ వెళ్ళినప్పుడు తను యాక్చువల్గా కొత్త వాళ్ళతోటే ఈ సినిమా చేయాలనేది మోహిత్ ఆలోచన. కానీ ఆదిత్య చోప్రా ఏమంటాడో, కొత్త వాళ్ళంటే కొత్త వర్కౌట్ అవుదామని చెప్పేసి ఏమని అంటాడేమని చెప్పేసి, సో ఎస్టాబ్లిష్డ్ స్టార్స్తోనే మనం ఈ సినిమా చేద్దామని ఆయనకి చెప్దామని చెప్పేసి వెళ్ళాడు. కథ నెరేట్ చేసిన తర్వాత అడిగాడు, సో ఏంటి ఎవరితో చేస్తామని చెప్పేసి అనుకుంటున్నామంటే, ఎవరన్నా పేరు పొందిన తారల్ని తీసుకుందామని అనుకుంటున్నా అని చెప్పేసి అతనికి మోహిత్ చెప్పాడు. ఎందుకు ఇలాంటి ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ, ఒక కొత్తగా ఉంది ఇందులో. ఆ హీరోయిన్లు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఏ సినిమాలో కూడా చెప్పలేదు, కొత్తగా ఉంది కదా, ఇది కొత్త ఫేసులు అయితేనే బాగుంటుంది ఈ కథకి అని చెప్పేసి తనే ఆదిత్య చోప్రానే మోహేశ్వరికి చెప్పి ప్రోత్సహించడం వల్లే ఇవాళ అహాన్ పాండే, అనీత్ పడ్డా అనే ఇద్దరు న్యూ కమర్స్ మనకు లభించారని చెప్పాలి. ఇందులో వాళ్ళిద్దరూ కూడా అంటే ఒక ఔత్సాహిక
గాయకుడిగా అహాన్ కనిపిస్తాడు. అతని పేరు సినిమాలో క్రిష్. అలాగే వాణి అనే అమ్మాయి, ఆ అమ్మాయి రచయిత, పాటలు కూడా రాస్తుంది. వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. కానీ వాళ్ళకి ఎదురైనటువంటి ఒక అడ్డంకి, అల్జీమర్స్ అనేటువంటి ఒక వ్యాధికి వాళ్ళ లవ్ స్టోరీని ముడిపెట్టి మోహేశ్వరి చేసినటువంటి మ్యాజిక్ తెర మీద అద్భుతంగా పండింది. ఆ సంకల్ప సదాన రాసినటువంటి ఆ కథ అందరి హృదయాల్ని కూడా ద్రవింపజేస్తుంది. వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో తెర మీద చూస్తూ కన్నీరు పెట్టినటువంటి ప్రేక్షకులు ఉండట్లేదు. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి వాళ్ళందరి ముఖాలు కూడా ఆనందంతో వికసిస్తాయి. సో అలాగే రైటింగ్, సంభాషణలు కూడా ఈ సినిమాకి చాలా బాగా రాహుల్ అనే అతను ఈ సినిమాకి సంభాషణ రాశాడు. అవి కూడా బాగా ఆకట్టుకుంటున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇలా ఈ సినిమాకి చాలామంది సంగీత దర్శకులు పనిచేశారు. ఒక్కో పాటకి ఒక్కొక్కరు స్వరాలు సమకూర్చారు. అన్ని పాటలు కూడా తెర మీద బాగా వచ్చాయని చెప్తూ ఉన్నారు. ఇంతకీ అహాన్ పాండే అతని జన్మ వృత్తాంతం కనుక తెలిస్తే ఆశ్చర్యపోతారు. తను ఒక ప్రీ మెచ్యూర్ బేబీ. 42 రోజులు ముందుగానే పుట్టాడనమాట, డాక్టర్లు చెప్పిన దానికంటే. సో ఆ టైంలో వాళ్ళ అమ్మకి విపరీతమైనటువంటి కడుపు నొప్పి వచ్చి, అంటే ఉమ్మనీరు పడిపోయి కడుపు నొప్పి రావటం, దాంతో అందరూ కూడా ఫ్యామిలీ వాళ్ళు అందరూ కూడా హడావిడిగా హాస్పిటల్కి తీసుకెళ్ళటం, అట్లా ప్రీమెచ్యూర్ బేబీగా తనని డాక్టర్లు బయటికి తీశారు. అహాన్ని ఇంక్యుబేటర్లో ఉంచారు. బతుకుతాడా లేదా, ఎందుకంటే ఊపిరి తీసుకోవడం అబ్బాయికి చాలా కష్టంగా అయిపోయింది పసివాడిగా ఉన్నప్పుడు. సో మొత్తానికి ఇంక్యుబేటర్లో ఉంచి ఊపిరినిచ్చి మొత్తానికి డాక్టర్లు బతికించారు. సో ఆ తర్వాత ఏమన్నా ఆరోగ్యపరమైనటువంటి కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయేమో అని చెప్పేసి ఆందోళన చెందిన వాటన్నింటినీ అధిగమించి ఈరోజు సయ్యారా అనే సినిమాతోటి అతను అందరి హృదయాల్ని దోచుకుంటున్నాడు. ఎ స్టార్ ఈజ్ బోర్న్ అని చెప్పేసి అందరూ కూడా అతని నటన చూసి అభిప్రాయపడుతున్నారు. అంటే ఒక హీరోకి ఎలాంటి రూపం కావాలో అలాంటి రూపం ఉంది, ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాలో, హావభావాలు ఇవ్వాలో అలాంటివన్నీ ఇస్తున్నాడు. కాకపోతే సంభాషణలు చెప్పడంలో మాత్రం ఇంకాస్త మెరుగవ్వాల్సి ఉంది. అందులో కూడా మెరుగైతే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భవిష్యత్తు సూపర్ స్టార్ అయ్యే లక్షణాలు అతనిలో పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెలాంటి, ఈరోజు ఆదివారం కాబట్టి ఆదివారం మొదటి 2 రోజులకు మించినటువంటి కలెక్షన్ సాధిస్తుందని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. సో చూద్దాం రాబోయే రోజుల్లో ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సాధించి ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో, అహాన్ పాండే ఏ స్థాయి స్టార్ అవుతాడో. లెట్ us వెయిట్ అండ్ సీ.